యోబు గ్రంథం 40వ అధ్యాయం. మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. ఆక్షేపణలు చేయ జూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాట్లాడితిని, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడితిని, ఇకను పలకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఏలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను. పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసిదును, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసిదవా? నిర్దోషమని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. గర్విష్ఠులైన వారిని అందరినీ చూచి వారిని కృంగచేయుము. గర్విష్ఠులైన వారిని చూచి అణగగొట్టుము. దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగద్రొక్కుము. కనపడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము. సమాధిలో వారిని బంధింపుము. అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనిదను. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా. ఎద్దువలే అది గడ్డి మేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలుచును. అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగును పర్రలను అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకొని యుండును. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?